హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 6వ వచనం. హోషేయ 13:6 త్వరగా. వారు తిని తృప్తి పొంది గర్వించి దేవుని మరిచారు. గర్వించి వాళ్ళకు మేత దొరికింది, తృప్తి పొందారు, గర్వించి దేవుని మరిచారు. జాగ్రత్తనండి, ఒక మాట చెప్తాను. గోవిందపురానికి ఒక ప్రవచనం నేను మాట్లాడుతూ వినండి. మీ పంటలు పండడానికి, మీ పంటలు పండకపోవడానికి కారణం ఒకటి ఉంది. ఒక దైవజుడిగా 15 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి మీకు ప్రార్థిస్తున్న వ్యక్తిని నేను ఏదైనా పరిశీలన చేస్తే దేవుని వద్ద పరిశీలన చేస్తా. దాన్ని ఆధారం చేసుకొని వాక్యపూర్వకమైన ఆలోచన నీకు ఇవ్వడమే నా ధర్మం. సహజంగా మనిషికున్న స్వభావం ఏంటంటే, డబ్బులు బాగా వచ్చినాయి అనుకోండి, లేనిపోయిన జబ్బులన్నీ బయటపడతాయి. అవునా? కాస్త పంటలు చేతికొచ్చిన వ్యవహారం వస్తే, నేను ఈ పల్నాడు జిల్లా క్రైస్తవ ప్రాంతాల మొత్తం అధ్యయనం చేయగా తేలిన ఫలితార్థం ఏంటంటే, ఒకవేళ డబ్బులు చేతికొస్తే వాడు ఎనీ టైం మందుతో మత్తుడై ఉంటాడు. ఎంత కావాలరా? తీసుగా 500 అదే ఏంది మరి అది మరేంది మరి అదే ఏంది మరి అది చివరికి ఇటు మూతి నాగేది కుక్కన సంగతి ఇటు తెలియదు. కింద పడితే ఇటు మూతి నాగేది కుక్కన సంగతి ఇటు తెలీదు. ఇంకొక పైత్యపు ఆలోచన ఈ పల్నాడు జిల్లా వ్యాప్తంగా వచ్చినాయి అంటే డ్రామాలు, గానా, భజన. దేవుడికి డబ్బులు ఎత్తుంది, నువ్వు కొవ్వెక్కిని ఆశలు వేయడానిక? లెక్కలేనితనంగా ప్రవర్తించడానిక? ఇక్కడ తినడానికి మేత దొరికింది, దేవుడు మేత ఇచ్చాడు, తిన్నారు, తృప్తి చెందారు. కడుపు నిండగానే దేవుణ్ణి మర్చిపోయారు. తెలియకుండా లెక్కలేని తనం ఏర్పడిపోయింది. నా ప్రార్థన ఒకటే, మీరు వలస బాధితులు కాకూడదన్నది. మీరు నిలిచిన స్థలంలోనే ఎండ మావిలో కూడా, ఎడారిలో కూడా ఓటను పుట్టించిన దేవుడు మీకు కరువు కాలంలో కూడా పనిని కల్పించునుగాక. ఆమేన్. రేపేమి తిందుమని తలంచరాదు. ఎడారిలో ఓటను పుట్టించిన దేవుడు, జలధారను పుట్టించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసునాథుడు. నీ చేతుల కష్టార్జితం నిత్యముగా నువ్వు అనుభవించాలి. మన గోవిందపురంలో పనిచేసేంత పనితనం మిగతా ఊర్లో లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారులే. అరాకొర చదువు ఇటుకాను పనులు చేస్తున్న పనికి మాలిన బృందం అంతా కూడా ఏడుంది అంటే ఏడుంది. నేను భలే చూస్తా కష్టపడతారు. మరి కష్టచితం ఏమైపోతుంది? వాళ్ళు మేత దొరికింది, తిన్నారు, తృప్తి చెందారు. ఏం చెప్పాలి వాళ్ళు? దేవా నీకు స్తోత్రం, నిన్ను నమ్మిన నా జీవితానికి ప్రభా నువ్వు ఇచ్చిన ఘనతయ్య, స్తోత్రమయ్యా అని చెప్పాలి. గర్వించి దేవుడు మర్చిపోయారు. గర్వం దేవుణ్ణి మరిచేటట్టు చేస్తుంది. లెక్కలేనితనం, అహంకారం, పొగరబోతుతనం, అహంకార స్వభావం దేవుని మరిచేటట్టు చేస్తుంది. దేవుడు ఏమని బాధపడుతుందో తెలుసా? ఇర్మియా పుస్తకం 2:32, కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి తన వడ్డాన్ని మరుస్తుందా? నా ప్రజలు, ఓ ఇర్మియా
ఓ గోవిందపురమా, నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని సార్లు మరిచారు. ఎంత దారుణం అండి! లెక్కలేనన్ని సార్లు మరిచిపోతున్నావు. నువ్వు ఏది మరిచిపోయినా, తినడం మర్చిపోయినా, నిద్రపోవడం మర్చిపోయినా, తిరగడం మర్చిపోయినా, దేవుని మర్చిపోవద్దు. మర్చిపోవద్దు. ఆదివారం ప్రార్థన సంగతే మరిచిపోయేంత మరుపు, ఆ సాతాను ఆ మలుపు నీలో ఉండకూడదు. మేత దొరికింది, తిన్నారు, తృప్తి చెందారు, గర్వించి ఆయన వాళ్ళట దేవుని మరిచారట. దేవుడు అంటే వాళ్ళు మనం మర్చిపోయారు. దేవుని మరవద్దు. దేవుని మరిచిపోతే నష్టపోతాం. కీర్తనలు 9:17 అంటాడు, దుష్టులు దేవుని మరచువారు పాతాళం దిగిపోతారు. దేవుని మరిచావా, నువ్వు పాతాళం అవసరమైపోతావు. ఒక ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన ఒక వ్యక్తి శాంసన్ దేవుని మరచి వేశ్యగా పిలబడుతున్న దెలీలా ఒడిలో నిద్రపోతున్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే, మాయబుచ్చింది, నీ బలం ఎక్కడ శాంసన్ అంటే అది ఏవేవో కథ చెప్తున్నాడు. శత్రువులతో కుమ్మక్కయ్యింది. నువ్వు గనక అతగాడి బలం తెలుసుకొని నువ్వు నాకు చెప్పకపోతే నీ ఇంటిని నిన్ను లేపడేస్తాం. వారిని నువ్వు మర్యాదగా బుద్ధిగా మాతో కలిసి నువ్వు ఆ ప్లాన్ తెలుసుకొని మాకు చెప్తే నీకేది కావాలో తెస్తాం. రాజ్యంలో అర్ధభాగమే కాదు, ఏ స్థానం కావాలి ఇచ్చేస్తాం. ఇక భయపడిపోయి శాంసన్, నీ బలం ఎక్కడ? అతను అంటాడు, బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కాదు కాదు కాదు, బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదు. ఏది నీ బలం? ఇదిగో పలానా ఆహారం కాదు 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 కాదు. చివరికి ఆమె విసికిస్తా ఉంటే విసుగు చెంది, అక్కడ రాయబడి మాట, ప్రాణం విసికినందున చావగోరేను. మన ప్రాణం విసుగు చెందితే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం. మన ప్రాణం విసుగు చెందితే ఏదో చేసుకొని చచ్చిపోవాలనుకుంటాం. మన ప్రాణాలకు విసుగు చెందకుండా మన ప్రాణములను సేద తీర్చే దేవుడు ఆకాశమందున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. విసిగిపోయానండి, నా జీవితంలో విసిగిపోయానండి, నేను బ్రతకనండి, చచ్చిపోతానండి. చావే శరణ్యం. ఎవరు చావును కోరుకోరు, చచ్చిపోవాలనుకోరు, బతకాలనుకుంటారు. కానీ ఎందుకు చావును కోరుతున్నావు? ఎందుకు చావాలనుకుంటున్నావు? చావును ఎత్తుకున్నావు అంటే ప్రాణం విసిగింది. నీ ప్రాణాన్ని విసిగింపజేసే ప్రయత్నాలు, ప్రయోగాలు సాతాను చేస్తాడు. నీ ప్రాణాన్ని తెప్పరలు చేసే, బలపరిచి, ఆదరించి, నడిపించే వ్యక్తి, ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవుని మాట మన మానసిక రోగానికి మందు. ఆమేన్. మానసిక రోగానికి మందు లేదురా అయ్యా, నువ్వు ఈ రకంగా ఆలోచిస్తే నువ్వు బాగు చేయలేడు రా నాయన, నీకు దండం పెడతామంటాం. కానీ నేనంట మానసిక రోగాన్ని మందు యేసయ్య మాట. దేవుని మాట నీ హృదయంలోకి చొరబడిందా, అది చొరబడిపోదట, చొచ్చుకుపోదట, హృదయాన్ని శోధిస్తుందట, నీ ఆలోచనలు శోధిస్తాడు. హెబ్రీ 4:12 చదవండి. నీ కీళ్లను, సర్వ అవయాలను శోధించుకుంటూ అది పనిచేయడం ప్రారంభిస్తుందట. అంటే ఆత్మీయంగా, శారీరకంగా రెండు పక్కల పనిచేసే రెండంచెల వాడి గల ఖడ్గం అని బైబిల్ పేరు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మాటకున్న బలం అది. కానీ శాంసన్ దేవుని చేతిలో ఉండాలి, దెలీలా చేతిలోకి వెళ్ళిపోయాడు. జాగ్రత్త నడుపులారా. శాంసన్ అనుకున్నాడు నాలో బలం ఉందని. సడన్ గా అతన్ని గుండు కొట్టించే తన బలమంతా కూడా ఆ శిరస్సు, ఆ తల వెంట్రుకలు ఉందని తెలుసుకున్న దెలీలా మెత్తగా నిద్రపుచ్చి మెల్లె గుండు కొట్టింది.
సైతాన్ గాడు కూడా మనల్ని గుండు కొడతాడు, మనల్ని బోడి చేస్తాడు. గుండు కొట్టడం అవమానమా లేకపోతే ఘనత? మనకు మనం గుండు కొట్టించుకునేది వేరేది. సమ్మర్ గుండ్లు ఉంటాయిలే, అది పక్కన పెట్టండి. సమ్మర్ గుండ్ల కోసం నేను మాట్లాడతలే, అది సమస్య కాదు. నిన్ను గేలి చేసి ఏమార్చి నీ గుండు కొడితే అది అవమానమా ఘనత? అవమానం. ఇప్పుడు గుండు కొట్టించింది శాంసంగ్, శత్రువు చేతగానే ఏ అని యజమాడట, లేచి ఒక ఊపేడట. బలాఢ్యుడు కదా, సింహబలుడు కదా, ఒక ఊపి ఇక అనగా నీకేం లేదు, తాళ్ళతో కట్టేసి లాగుతుంటే అర్థం కావట్లే, ఏంది నా బలం ఏది, నా బలం ఏది? బైబిల్ చెబుతుంది, దేవుడు యెహోవా సంసోన్ని ఎడబాసెను. దేవుడు సంసోనికి వేరైపోయాడు, వేరుగా అయిపోయాడు, దూరం అయిపోయాడు. అగాధం ఏర్పడింది, కళ్ళు ఓడబీకారు. జూలో జంతువులాగా షో పెడితే సంసోన్ చూడడానికి వస్తున్నారు. ఒరే వీడేనంటారా, ఆ రోజు రాత్రి ఆ పెద్ద గేట్ను ఓడబీకొని కొండ మీద పెట్టాడు, హెబ్రోను కొండ మీద, వీడేనంటారా, బలాఢ్యుడు అంటారా, అసలు పచ్చి దవడ ఎముకతో 1000 మందిని కొట్టిన హీరో వీడరా. మీరు గ్రాఫిక్స్లో చూసి మురిసిపోతారు. నా బైబిల్లో ఉన్నాడు సింహబలుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏదో గ్రాఫిక్ ఆడేదో పెద్దది ఎత్తేస్తాడు. అయ్యి బాబోయ్, బాహుబలి. అబ్బా ఏ బలి నీకు లేదు, స్తోత్ర బలి. నీ మొఖానికి ఏడిసింది బాహుబలి. హల్లెలూయా. చెప్పుకోవడానికి ఒరిజినల్ సింహబలుడు మా బైబిల్లో ఉన్నాడు. గ్రాఫిక్స్ లేవు, సెట్టింగ్ లేదు, దొరికిన కాడికి కేసు పడేశాడు. 1000 మందిని కూల్చాడంతే. అంతటి బలాఢ్యుడు సంసోన్. దైవ బలం అంత శక్తి కలిగింది. ఇతను కళ్ళు ఓడబీకేశారు, ఒక జూలో జంతువులా పెట్టేశారు. అందరూ షో చూస్తున్నారు. పక్కని పిలిచి, అయ్యా నేను ఈ స్తంభాలు కొంచెం చూపించను అనుకుంటా, కాస్త నీరసంగా ఉందంటే, ఆ దాగోను దేవత గుడి స్తంభాలని ఆ చేతికి తగిలిస్తే వెళ్ళి ఆ స్తంభాన్ని ఆనుకున్నాడు. ఎవరిని ఆనుకోవాలి? సంసోను దేవుని ఆనుకోవాలి. దేవుని ఆనుకున్న సంసోను 1000 మందిని హతమార్చగలిగాడు. బండ సందుల్లో నివాసం చేశాడు. కానీ చివరికి దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని, చివరికి దాగోను దేవత గుడి స్తంభాన్ని ఆనుకున్నాడు సంసోన్. ఓ సంసోనా, ఎక్కడ అనుకున్నావు నువ్వు? ఎవరిని అనుకోవాలి నువ్వు? 28వ వచనం, విప్లవాత్మకమైన వచనం 16:28. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంసోన్ని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతం. తన పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడడం కొరకు ఎగబడ్డాడు, తెగబడ్డాడు ప్రజల మీదకి. కారణం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేనంట ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే మనకు జ్ఞాపకార్థ కోటం పడదు. ఏ కోటం? ఏ కోటం? ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలా? లేకపోతే నీ ఆత్మశాంతి కలగాలని మా జ్ఞాపకాలలో, అబ్బా వాళ్ళ జ్ఞాపకాలకి మిగిలిపోతావు నువ్వు. నేనంటాను ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి. ఎవరి జ్ఞాపకాల్లో? దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉంటే జ్ఞాపకార్థ కోటం పడదు త్వరగా. నీ ఫోటోకి దండేసి నీకు ఇష్టమైన కూర వండేసి 10 మంది ఎగబడి తినిపోరు. ఎవరి జ్ఞాపకాలు ఉండాలి? ఆయన జ్ఞాపకాల్లో, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. బైబిల్ చెబుతుంది, ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు, లెక్కలేనన్ని సార్లు దేవుడు మర్చిపోయాం. నువ్వు నేను మర్చిపోయినట్టుగా దేవుడు మనల్ని మర్చిపోతే మనం ఇక్కడ బతకలేము. ఒక దైవజనుడిగా చెబుతున్నాను, నీ మేలు కోరి చెబుతున్నాను, ఏది మర్చిపోయినా దేవుని మర్చిపోవద్దు. అందుకని భక్తుడు అంటాడు, 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీ కాది. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను. సిన్నోడా
రే చిన్నడా, ఏంది బాబాయ్ అరకట్టాలరా, వస్తావా? సర్లే వస్తాలే. ఎంత ఎత్తావు? అందరు అంత ఇస్తారు, అంత ఇస్తలేరా? సర్లే బాబాయ్. చిన్నే, ఓ చిన్నే, కలుపు కల్లాంట, వస్తావా? ఈరోజు కూడా ఎంతటి కూలి? రోజు కంటే 100 ఎక్కువ వచ్చేస్తా పోదా. ఒక 100 రూపాయల కాడే తేలిపోయింది మన భక్తి. అయ్యా పాత్ర రాలేదులే పాస్టర్ గారు. అసలు రాలేదయ్యా అని అడిగితే రాలేదులే పాస్టర్ గారు. నువ్వు రాలేదులేనే కదా అడిగేది ఆడా. మళ్ళీ దానికి ప్రశ్నకి ప్రశ్న అని అడిగా, రాలేదులే పాస్టర్ గారు. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరమినాలని, నీ స్వరమినాలని. ఆడికి ఏంది ఎంత కాల్ చేసిపోతాం ఆ మనిషి అంటే ఆటో వెళ్ళిపోతుంది బాబా, అందుకని ఉరుకుతుందా. చేర్చిగో ఈ పాటకి నీ నడకి తేడా లేదు. ఏంది పరుగు? నాకు అర్థం కాదు. పరుగా గోవింద పరుగు, ఇది పరుగు అంటారా ఎట్ట? ఏంది ఇది? టైం అయిపోతుంది, త్వరగా రావాలిగా. అబ్బే ఆడే పాడుకుంటాడు, ఆడే చెప్పుకుంటాడు. ఆశీర్వాదాలు మేము ఇచ్చేస్తాం బాబా, మేము ఇచ్చేస్తాం బాబా. మేము ఆశీర్వాదాలు ఇచ్చేసి వచ్చేస్తాం. ఆడే పాడుకుంటాడు. ఇది పరుగు తీయాలి. దేనికి పరిగెడుతున్నావు నువ్వు? పింఛన్ కోసం పరిగెడుతున్నావా? మోసాలి. దేనికోసం పరిగెడుతున్నావు? బైబిల్లో చాలా మంది రకరకాల వాటి కొరకు పరిగెత్తారు. బిలామట డబ్బును ఆశించి పరిగెత్తాడు, డబ్బును ఆశించి పరిగెత్తాడు. నువ్వు దేనికి పరిగెడుతున్నావు? ఆ పరుగు ఉండకూడదంట్లే, ఆ పరుగు ఉండాలా. ఈ పురుగు బతకాలంటే ఆ పరుగు ఉండాలి కాదంట్లే. అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధి కొరకు పరిగెత్తాలా. హల్లెలూయా. ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల భూమి నెరవిడిచి ఒక తోసుపాములాగా ఎగబడుతుంటే ప్రజలు మింగేస్తుంది. పట 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 పటమంటూ తెగ నరుకున్నట్టుగా ఆ నేల ఎర్రగొట్టబడతా నేల చీలి మింగుతున్న మాత్రంగా ఇద్దరు కొడుకులు పరిగెడుతున్నారు. ఆ నేల అవి నెరవిడుస్తుంది. ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది పాము వచ్చినట్టుగా. ఎట్టుపోయినా కూడా వాళ్ళమ్మ చెప్పేది, అరే చిన్నోడా, దేవుని సన్నిధి గొప్పదరా, దేవుని సన్నిధి విలువైందిరా, దేవుని సన్నిధి భాగ్యంరా, ఆయన సన్నిధిలో ఉండాలని ఆ మాటలు గుర్తుకొచ్చి పరిగెత్తి ప్రత్యక్ష గుడారపు కొమ్మును ఎగబడి ఎగిరి పట్టుకున్నారు. ఆ నెరవిడిచే భూమి ఆగిందే. హల్లెలూయా. నిన్ను వెంటాడే శాపం, నిన్ను వేధించే రోగం, నిన్ను పట్టుకున్న కష్టం అది పోవాలంటే
దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రా. ఆడ పరిగెత్తుకుని రావాలి దేవుని సన్నిధికి. ఆ పరుగు నీకుందా? కూరలో కరివేపాకు తీసి పక్కన వేస్తావే, అట్లా సింపుల్గా ఆదివారం తీసి పక్కన పెట్టేస్తున్నావు. నా దేవుడు కూడా అలా చేస్తే నీకెన్ని జ్ఞాపకార్థ కోటలు పెట్టేయాలి. నేను భయపెడతలే, ఆలోచన చేయి. శాంసన్ అన్నాడు, ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ వన్ టైం, ఒక్కసారి చాలు, ఒక్కసారి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మట్టిలోకి వెళ్ళిపోతాం. సముద్రంలో పుట్టింది భూకంపం, సునామీ. దానికి ఏం పేరు పెట్టారు? సునామీ. ఇండోనేషియా ప్రాంతంలో ఒక కుటుంబం మందిరంలో ఉంది, మిగతా వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు. సడన్ గా నెర విడిచిన ఆ భూమి బద్దలై సముద్రాన్ని అల్లకొలాలను చేస్తే అది సరిహద్దులు దాటకబడింది దేశం మీదకి. పట్టణాలు మునిగిపోతున్నాయి, రాత్రికి రాత్రే మంచాలు తేలిపోతున్నాయి. ఏమవుతుందో అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు. కానీ ఆ మందిరంలో ఉన్న ఆ కుటుంబం మాత్రమే ఇండోనేషియాలో ఒక ప్రాంతంలో బ్రతికింది. దేవుడికి మహిమ కలుగునగాక. నాట్ దిస్ పాయింట్, దీని అర్థం ఆలోచన చేయి. దేవుని మందిరంలో ఆ ఆశీర్వాదం నీకు అర్థమైతే, దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉంటే, నేను అంటాను ప్రతి ఆదివారం పూట 6 రోజులు కష్టపడు, 7వ రోజు బుద్ధిగా మర్యాదగా ఏం మాట్లాడదు, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ముఖ దర్శనం చేయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతా నీకు మేలే జరుగుద్ది. శుభ సూచకమైన ఆనవాళ్ళతో బయలుదేరుతావంతే. హల్లెలూయా. ఎదుర్కొంటాడు ఆయన నిన్ను. దేవుని సన్నిధి యొక్క ఆ విలువ, ఆ ప్రత్యక్షత అర్థం కావట్లేదు జనాలకి. ఎంత భాగ్యవంతులమండి మనం. నీ మధ్యలోని ఒక దేవుని సన్నిధి ఏర్పడింది. కొన్ని ప్రాంతాలు సువార్తకి వెళ్తా కదా దేవుని వాక్యం చెప్పడానికి, అన్న మా ప్రాంతంలో సరైన ప్రార్థనలు ఉండవు అన్న. మీ బంధువుల్లోని చాలామంది నాకు చెప్పారు, అసలు గోవిందపురంలో ఎంత భాగ్యవంతులయ్యా, నెల నెల ప్రార్థన జరుగుతాయట కదండి. మేము ఫోన్లో చూస్తున్నామండి, అసలు ఎప్పుడు చూసినా ఏదో కోటం పెడతానే ఉంటావు నువ్వా. మాకు ఆదివారం ఒక్కరోజు చర్చి తెస్తాడు, ఆదివారం పూటే, మిగతా రోజులు లేవు. మేము భక్తులు బలపడలేకపోతున్నాం, అందుకని పట్టణాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆదివారం పూట బరిగొడ్లని అవన్నీ పక్కన పెట్టి పిల్లల్ని సదమాయించుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కి ఆటో దిగి బస్సు ఎక్కి బస్సు దిగి సందుల్లో నడుచుకొని పోయి మళ్ళీ ఆటో ఎక్కి ఆటో దిగి మళ్ళీ ఆ కోట ముగించుకొని హడావిడిగా మళ్ళీ ఆటో ఎక్కి ఆటో దిగి నడుచుకొని మళ్ళీ బస్సు ఎక్కి బస్సు దిగి మళ్ళీ ఆటో ఎక్కి దిగి మరలా ఇంటికి వచ్చేపాటికి ఉండొకటి ఎడితే చెప్పండి, ఈ భలే వస్తాయిగా మనకి. ఉండొకటి ఎడితే లేకుండా ఒకటి ఏడ్చాడని ఓరకనే చెప్పాలి, మన మొఖాలను చూసి చెప్పేది. ఎంత భాగ్యం అండి. దేవుని సన్నిధిని పోగొట్టుకోకు. దేవుని మరిచే పరిస్థితి వద్దు. కొంతమందికి ఆదివారం మన సంగతి కూడా గుర్తుంటలే, కానీ నల్ల కవర్ మాత్రం భలే గుర్తుంటుందండి. మనలో మన మాట నల్ల కవర్ మాత్రం ఏందో మరి, ఒక ఆత్మ వచ్చి లేపినట్టే ఆ నిద్ర మహమ్మడు వెళ్ళిపోతాడు. ఎత్తలే ఇంత వచ్చేస్తాడు, మళ్ళీ ఆడబెట్టి నిద్రపోతాడు. అసలు ఏం ఆత్మ నడిపింపండి. మరి చర్చి కూడా అట్టుంటే ఎంత బాగుంటుందండి. అదేగా నా ప్రార్థన, అదేగా నా బాధ. అమ్మా నా కష్టం కొంతమందికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నసగుండొచ్చు. ఏం నస పెడుతుండే పాస్టర్ వస్తున్నాగా, తెప్పలు పడి వస్తుంటే ఏంది నాసా లేదు పాసా లేదు. నా బాధ బోధ ఒకటే, నువ్వు పరలోకంలో ఉండాలి. నువ్వు నన్ను తిట్టు ఏదని చెయ్యి, రేపొద్దున నువ్వు ఏదైనా అంటావు నేనేం మాట్లాడుకున్నాను అనుకో, కనీసం ఇవి కూడా చెప్పకుండా అనుకో, నువ్వు నరకని పోయావు అనుకో, మా పాట గారు అనవసరంగా నాకు ఏం చెప్పకుండా వదిలిపెట్టాడు, ఈ నరకంలో కాలుతున్నా
అప్పో అయ్యో గారు బతికాడు, లేకపోతే నోటుకు వస్తున్నాయి కానీ పాస్టర్ గారు అయ్యాడు కానీ బతికాడు, లేకపోతే చెప్పేవాడు సంగతి. ఇంకా ఆడ కొరుక్కుంటూ ఉపయోగం అమ్మా. అదే చెప్పాను అనుకో, నీకు అర్థం కానప్పుడు కొంచెం బాధ అనిపి, అర్థమైనప్పుడు అయ్యా నువ్వు చెప్పిన మాటలేనైనా బతికించినాయి, నువ్వు చెప్పిన మాటలను బతికించే. నేనేదో బాధగా అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది అయ్యా అని. పరలోకంలో ఉన్నప్పుడు నీకు మధ్య మధ్యలో చార్లెస్ ఫిన్నీ పాస్టర్ గారి గురికి వస్తాడు. ఆనందమే ఓహో ఆనందమే చెప్ప సఖ్యము కాని ఆనందమే. కొత్త పాట వేసుకో. మధ్య మధ్యలో అయ్యా పిన్ని పాస్టర్ గారి బట్టి వందనాలు అయ్యా. ఆనందమే పరమానందమే. కారణం ఎవరు? అరే దేవుడు, రెండు సేవకుడు. అబ్బాయి వందనాలు అయ్యా, వందనాలు. ఎంత భాగ్యం వచ్చిందయ్య బాబా. మూలలో ఉండిపోతా అనుకున్నారు, వస్తారా రాత్రి కూడా పోయారు. అమ్మాయి భాగ్యం వచ్చిందయ్యా, నీకు వందనాలయ్యా. పాస్టర్ అయ్యా నువ్వు సల్లంగా ఉండ అంటావు, లేదంటే సోపనాథ్ సూర్య నీ నోటిలో నోరేసుకుంటే అంతే గాలిలో పోవడమే అన్నట్టు ఉంటాయి గాలి మాటలు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధిని మర్చిపోకండి. దేని మర్చిపోవద్దు? నేను చెబుతున్నా, దేవుని సన్నిధి మర్చిపోవద్దు. ఏది మర్చిపోయినా ఆదివారం, నేను విశ్వాసకున్నప్పుడు ఆదివారం ఎప్పుడు వస్తుందని చూసేవాడిని. ఆదివారం వస్తే అదొక ఆనందం, అదొక సంతోషం. ఆదివారం ఇప్పుడే వచ్చిందా, మొన్నేగా ఆదివారం, మళ్ళీ ఈరోజు ఆదివారమా, మరి మొన్నేగా నల్ల కవర్ తిరగెత్తి మళ్ళీ ఇప్పుడు ఎందుకు అయ్యా అంటే అది ఉండాలి, అది ఉండకపోతే అట్ట, అది ఉంటేనే అప్పుడప్పుడు. మరి ఆదివారాలు అసలు చూసుకో, మాడిపోయిన మూగుడు వేసేసుకొని కొడతావు. ఇష్టముతో రావాలి. ఎలా రావాలి? ఎలా రావాలి? పూణే నుంచి వచ్చిన పాస్టర్ గారు మాట చెప్పి ఎట్ట రావాలి? మనం ఎట్ట రావాలా? కష్టంతో రావాలి, ఇష్టంతో రావాలా? ఇష్టముతో రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక చిన్న ప్లానర్ పాస్టర్ గారు, మీరు అన్నం ఎట్ట తింటారు? ఎట్ట తింటాం? అడ్డం పడి తింటామండి. అడ్డం పడి సోలెడు 2 సోళ్ళు ఏత్తం లోపలికి, అంతే. నచ్చితే సర్ర సోళ్ళు వేసి పడేస్తాం లోపలికి, అడ్డం పడి తినేస్తాం. కాదట కాదు. తినే తిండి కొంచెమైనా తక్కువైనా ఇష్టంతో తినండి. ఎట్టా ఎంజాయ్ చేయండి. తినే ఆహారాన్ని ఎట్ట చేయాలి? నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది రావట్లేదు, ఏది ఏది దీన్ని పగలగొట్టి దీని అంతు తేలుతా. అబ్బా, ఇష్టంతో తింటాం. అందుకనే బలం. ఇష్టంతో తింటామండి. ఎముకల్లో ఉన్న దాన్ని ఇష్టంతో జరుగుతాం. టేస్ట్గా ఉంటుంది. నేను తినలేనండి, నీకేం తెలుసు దాని టేస్ట్. నేను చెప్తా చూడంటే అసలు నువ్వు తింటుంటే పక్కన నువ్వు ఊరిపోద్ది అనమాట. అట్ట జరుగుతుంటావు ఇష్టంతో. ఎట్టా ఇష్టంతో. కష్టంతో అయితే నాకు వద్దామా, అన్నులు తింటావు, నాకు వద్దామా. మా రోణి పాట బడి అదే. మా రోణి ఎక్కడ తనులు తింట అక్కడే తింటది. పెడితే కొంచెం నాకు వద్దామా, తన్నులు తింటావు సైతానా. డాడీ 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 ఏంది అంటే నాకు తినలేదు. తినకపోతే ఏం రాదు, ఓపిక రాదు. కష్టంతో అయితే తినలేము, ఇష్టంతో అయితే అది ఏదైనా మంచిగా తింటాం. దేవుని సన్నిధికి ఎలా రావాలి నువ్వు? కష్టంతోనే ఇష్టంతోనా? చెప్పాలి. ఇష్టంతో చెప్పట్లే, కష్టంగానే చెబుతున్నావు. ఇష్టంతో చెప్పాలా? 2 పీకి నవ్వుతూ మాట్లాడి, ఏమి నవ్వుతూ మాట్లాడతలే అన్నట్టు చెప్తుంటే నువ్వు 2 పీకి ఇష్టంతో ఎంత కష్టమండి. దేవుని సన్నిధిలో ఇష్టంతో రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది తండ్రి ఇల్లు. ఎవరిల్లు? దేవుని ఇల్లు, నా ఇల్లు. దేవుని కలుసుకునే స్థలం, దేవుని ముఖాన్ని చూసే స్థలం, ఆయన స్వరం వినే స్థలం. కనుక ఇష్టముతో రావాలి. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే
సంసోన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు గనక తాను బ్రతికిన కాలంలో శత్రువును చంపిన సంఖ్య కంటే తాను చచ్చిపోతూ చంపిన వారి సంఖ్య అధికం అని రాయబడింది. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం దేవుని మర్చిపోకూడదు. దేన్ని మర్చిపోయినా దేవుని మర్చిపోకండి. పనికి వెళ్ళేటప్పుడు టవల్ మర్చిపోతావా? పనికి వెళ్ళేటప్పుడు కత్తి వెళ్తావా? కొడవలు కాస్త కలుపు తీయాలి, కత్తి తీసుకెళ్ళిపోతావా? ఖచ్చితంగా తీసుకెళ్తావు. ఏది మర్చిపోయినా క్యారేజ్ మాత్రం మర్చిపో. అది 3 అర్ల క్యారేజ్ అయి ఉండాలి. దానికి పడాల్సిన సాల్తీలు పడితేనే ఇంట్లో వాళ్ళకి ప్రశాంతం, లేదంటే ఆడికి మనశ్శాంతి లేకుండా చేస్తాం. అది 3 అర్ల క్యారేజ్ తింటాం. కానీ ఎక్కువ మళ్ళీ 4 గంటలు మళ్ళీ బాగోదు, జనాలు దిష్టి తగులుద్ది, మళ్ళీ తిన్నది కూడా అరగదు. అందుకని 3 అర్ల క్యారేజ్ అది మాత్రం మర్చిపో. మంచిది. ఎట్లా దాన్ని మర్చిపోలేకపోతున్నామో దేవుని సన్నిధిని కూడా మనం మరవకూడదు. కల్లో కూడా మరవకూడదు. దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో ప్రోత్సాహం ఉంది, దేవుని సన్నిధిలో ధైర్యం ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది, దేవుని సన్నిధిలో నీ జీవితానికి కావలసిన ఆశీర్వాదాలు ముడిపడి ఉన్నాయి. హల్లెలూయా. నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా, నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన. బైబిల్ చెప్తుంది, మీరు కళ్ళ కనిన వారి వలె ఉంటారు. ఎలా ఉంటారు? అసలు నేనేనా నా భర్తను మార్చుకోగలిగింది? నేనేనా నా జీవితం దిద్దుకోగలిగింది? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదుట తారకలాడుతున్నా, దేవుని సన్నిధులు మనకు వస్తే మనం నిందల్లో, బాధల్లో, కృంగిపోతున్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, వ్యాధంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని మరచు కలగా మారుస్తాడు. దేవుడిచ్చే మాట మరచు కలగా కనబడుద్ది. అందుకనే ఈ దైవజనుడు పాడుతున్నాడు. జఫన్యా గారు రాసిన ఒక అద్భుతమైన పాట ఇది. ఆ సేవకుడు తాను పడిన నిందల కోసం, అవమానాల కోసం ఆయన అంటాడు, మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సేవ చేస్తుంటే పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. సేవకురాలి నన్ను పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది యూట్యూబ్ కామెంట్స్లో బండగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వినబడుతున్నప్పుడు, ఇవన్నీ కనబడుతున్నప్పుడు, వీటన్నిటిని చూస్తా దేవుని సేవను, దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. ఒక మనుషుడు వల్ల అయితే కాదు ఇది. ఒక మనుషుడు వల్ల అయితే జరగదు. మనం సహించలేం, ఓర్చుకోలేం, భరించలేం, నేర్చుకోలేం, నిలవలేం, కనబడలేం, గెలవలేం. దేవుని సన్నిధి మనకు తోడైతే నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా, నిందలకు రెట్టింపు ఘనతగా నా బాధలను మరచిన కలగా, దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా, నా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరుగెత్తిన ప్రేమ, నా మీద పడి ముద్దాడిన ఈ కౌగిలిలో జీవించును, నా మీద పడి ముద్దాడిన ఈ కౌగిలిలో జీవించును,
తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకు స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకు స్తోత్రము నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నా కృప వీడి పోరంటివే నా నిబంధన తొలగదంటివే 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 నా కృప వీడి పోరంటివే నా నిబంధన తొలగదంటివే. హల్లెలూయా. నిందలకు రెట్టింపు ఘనత, బాధలను మరచు కలగా మార్చే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరావరణం. దేవుడికి మహిమ కలుగునుగాక. కమ్ టు ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో కనబడు, దేవుని సన్నిధిలో నిలబడు, దేవుని సన్నిధిలో ఉత్సాహించు, దేవుని సన్నిధిలో ఆనందించు, దేవునికి స్తోత్రం చెప్పు. నీ పరిస్థితులు మార్చబడిపోతాయి. నిందలను వందలుగా, శ్రమలను పరిశ్రమలుగా మార్చగలిగిన సామర్థ్యత కలిగిన కర్మాగారమే దేవుని మందిరావరణం. నిన్ను ధైర్యపరిచేది, నిన్ను దర్శించేది, నిన్ను బలపరిచేది, నిన్ను ఆదరించే స్థలం ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మర్చిపోకు. దేవుని సన్నిధి విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధిలో నడవడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో నిలవడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో కనబడడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం నేర్చుకోండి. నా యొద్దకు వచ్చి ఏం చేయమన్నాడు ఆయన? నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా కాడి సులువుగా ఉంటుంది కనుక నా యొద్దకు వచ్చి ఏం చేయాలా? ఓర్చుకోండి, నేర్చుకోండి, సమకూర్చుకోండి. నేర్చుకోండి, ఓర్చుకోండి, సమకూర్చుకోండి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో భద్రపరచబడి ఉన్నాయి. ఒక దైవజనుడిగా మరొకసారి చివరిగా ముగింపుగా చెబుతున్న మాట, దేవుని సన్నిధి విడిచిపెట్టే ఆలోచనలు అయితే చేయొద్దు. నా ప్రాణాలు పోయినా దేవుని సన్నిధి నేను హత్తుకొని ఉంటాను. కీర్తనగాడు అంటాడు, నా ప్రాణం మంటినంటుచున్నది. పాతాళంలో నీకు కృతజ్ఞత స్తుతులు వినబడవు అంటే అర్థం ఏంటి? నేను స్తుతించాలంటే నీ సన్నిధిలోనే ఉండాలి. నా శరీరం ఆరోగ్యం పోగొట్టుకుంది, నా శరీరం క్షీణిస్తూ ఉంది, నా ఎముకలు భయంకరం బాధతో ఉన్నాయి, చాలా ఇబ్బందితో ఉన్నాను. పాతాళం నిన్ను స్తుతించదుగా, మన్ను నిన్ను స్తుతించదుగా అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను బ్రతికిస్తే, నాకు జీవానిస్తే, నన్ను నిలబెడితే నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ సన్నిధిలో నేను ఉంటాను. అందుకని కీర్తకాడు అంటాడు, చిరకాలం యెహోవా సన్నిధిలో నేను నివాసం చేస్తాను. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత ఎరిగాడు ఎవరో? దావీదు గారు. చివరిగా చూడండి ఒకసారి ఒక మాట, సాముయేలు 2వ పుస్తకం 7:29. కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా. ఒక రాజు అయిన దావీదు ఏమని ప్రార్థన చేయాలి? దయచేసి ప్రభువా నా కుటుంబం నిత్యము ఈ భూమి ఉన్నంత వరకు, ఇశ్రాయేలీయులకి ఏలికగా ఉన్నంత వరకు ఆ సింహాసనం మీద నా వంశం ఉండాలయ్యా. నేను రాజవంశకుడిని కాదయ్యా. సౌలు కృపను పోగొట్టుకున్నాడు, నువ్వు నా కృపను చూపావు. నేను గొర్రెల కాపరిని, నా తండ్రి 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 రాజవంశకులు కాదు, కేవలం నీ కృప చేతని అవకాశం దక్కింది. ప్రభువా నాతోనే ఈ స్థితి అంతరించిపోకూడదు. నా పిల్లల పిల్లలు 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 రాజ్య పరిపాలన చేయాలా అని ప్రార్థన చేయాలి దావీదు గారు. వాస్తవానికి దావీదు గారికి అర్థమైంది ఏంటంటే, అసలైన ఆశీర్వాదం ఇది కాదు,
ఏది కాదు, ఏది కాదు, అసలైన ఆశీర్వాదం ఇది కాదు. ఏంది దావీదన్నా, అసలు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమని ప్రార్థన చేస్తున్నావు? నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలయ్యా, తర్వాత వాళ్ళ కొడుకు అయ్యా, తర్వాత వాళ్ళ కొడుకు అయ్యా, మనవాళ్ళు 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 నీ రాకడ పర్యాంతరం నా ఇంటి వాళ్ళే ఏలాలయ్యా, ఇంకోటి రాకూడదయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. స్వార్థపూరితమైన ప్రార్థన, సంకుచితమైన ఆలోచన. అసలైన ఆశీర్వాదం ఏమనుకుంటున్నాడు దావీదు గారు? చదవండి. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదం ఉంది. 29 దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం ఎక్కడ ఉండాలి? దయా నా బిడ్డలు ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా పిల్లల 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 తరం నీ సన్నిధిలో ఉండాలి. అసలైన ఆశీర్వాదం అదే. అసలైన ఆశీర్వాదం మనం దేవుని సన్నిధిలో ఉండడమే. మరి ఎంతకు మించిన ఆశీర్వాదం ఏముంది? ఆశీర్వాదించబడితే భౌతిక ఆశీర్వాదాలు పొందుకుంటే, ఇప్పుడు పిల్లలు లేనప్పుడు తెగ ఏడ్చి ప్రార్థన చేస్తుంది ఒక అక్క. పిల్లలు పుట్టిన తర్వాత అలా ఇక ప్రార్థన ఉండదు, చర్చి ఉండదు, రాదు. అమ్మ పాత రాడు. ఆడన్నయ్య పిల్లలతో సాలిపోతున్నా. ఎవరితో సాలిపోతున్నాడా? పిల్లలతో సాలిపోతున్నా. ఒకడేమో అర్జెంట్ అంటాడు, వాడు ఎమర్జెన్సీ అంటాడు, ఒకడేమో ముక్కు సీదేస్తుంటాడు. వాళ్ళ ముక్కు కడగలేక సాగుకొస్తుంది. ఏం పిల్లలో ఏందో, మా 5-6 పిల్లలు నాకే పుట్టారు. అప్పుడు దాకా నాకే పిల్లలు లేరయ్యా, నాకే పిల్లలు లేరే. ఇప్పుడు పిల్లలు పుట్టగానే ఈ మా 5-6 పిల్లలు నాకే పుట్టి చచ్చారు. మరి పుట్టకుండా ఉంటే బాగుండేదని దేవుడు అనుకున్నాడుగా. మరి నువ్వు వదిలిపెట్టావా? నాకు ఎత్తావా, నాకు ఎత్తావా అన్నది అడ్డం తిరుగుతుంది. సరే సరదా తీర్చుకొని ఇచ్చాడు. ఇప్పుడేమో ఈ మా 5-6 పిల్లలు నాకే పుట్టారు, నా కర్మగాలి ఇక్కడ తగలడ్డా, నేను చేర్చి కూడా రాలేకపోతున్నానండి. వీడు స్నానం చేసి వదిలిపెడితే దుమ్ము దుమ్ము చేసుకొస్తాడు వీడు. మళ్ళీ అంటే 2 దుమ్ము లేపుకుంటూ వాడు తెచ్చి మళ్ళీ నీళ్ళు పోసి ఆడు మళ్ళీ దుమ్ము కొట్టి తొలగొట్టి సరిపోతుంది. జాగ్రత్తనండి. వరాలు కాదు, వరాలు ఇచ్చే ప్రదాత కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వర ప్రదాత మనతో ఉంటే ఆశీర్వాదం. ఆమేన్. ఒక రాజు రాజ్య ప్రజలందరూ పిలిచి, మీరు చాలా మంచోళ్ళు, చాలా అద్భుతంగా నన్ను ఆదరించారు, చాలా చక్కగా నా పరిపాలన అంగీకరించారు, చాలా మంచిగా అర్థం చేసుకున్నారు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా నా దేశ ప్రజలు మీరు ఎక్కడ కూడా నన్ను పొరపాటుగా మాట్లాడలేదు, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ టూ మచ్ అని చెప్పి ఒక మాట చెబుతాడు. నా కాడ చాలా బంగారం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, మీరే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను, అప్పుల్లో ఉన్నారని, సమస్యలు ఉన్నారని, ఇదిగో బంగారం ఎంత కావాలో అంత తీసుకోండి, వెండి ఎంత కావాలో అంత తీసుకోండి అని చెబితే చూసుకో. మా ఏరియాలో సింతకాయలు దొలగొడతారు. సింతకాయలు దొలగొట్టారు, గాలికి సింతకాయలు రాలుతుంటాయి. ఒక్కొక్కడు సంచులు పట్టుకొని ఎగబడి వేసుకుంటూ ఉంటాయి. ఎంత దుమ్ము వస్తే ఏదైతే మందాల దాంట్లో తర్వాత ఇంటికి వెళ్ళి దొలగొడతాం. చింతకాయలు, చింతపండు బ్యాచ్, దేవుడికి స్తోత్రం కలుగునుగా. చింతపండు చింతపిక్కల బ్యాచ్ అనమాట. గాలి వచ్చి రాలితే చాలు ఒక్కొక్కడు సంచులు వేసుకుని అంటపడతాడు ఏరుకొని పోవడానికి. ఏడుకుంటాం చింతపండు అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక అట్ట ఎగబడి చూసుకో, ఒక్కొక్కడు 4-5 సంచులు, 10 సంచులు, 5 సంచులు చూసుకో, కుంభి పాకమే అడ్డం పడి కుమ్మేసుకుని పోతున్నాడు. ఒకడు మాత్రం అట్టకే చూస్తున్నాడు. రే నీకు సంచి లేదురా, ఏమి రా చూస్తున్నావు, రే పోరా మొత్తం పడిపోతున్నారు. కాదు రాజా, మైండ్ తక్కువ లేవన్నా బాబు అవి తీసుకుపో, ఇది సంచి వాడరా, సంచి వద్దు, మరేం కావాలి, నువ్వు కావాలి, నేను కావాలి. రే నన్ను కోరుకోవడం ఏంది రా, నువ్వా నన్ను కోరుకోవడం ఏంది రాజా, నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలన్నాడు అంతే. నువ్వేళ్ళు ఒకరోజు మా ఇంటికి రాన్నాడు అంతే. రాజుగారు రావాలంటే ఎట్లా ఉండాలి రాయాలిటీ? ముందల సైనికులు వెళ్తారు, రాజుగారు
భోంచేసి ఈ రాత్రి ఆడ పడుకోవాలి. కనుక ఏం చేయాలా? డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ మొత్తం ఏసీ సెట్టింగ్. ఇప్పుడు పడుకోవడానికి రూమ్ అంటే తెలియకుండా రాజుగారు వస్తున్నాడు బడికి అన్నీ బాగు చేసి పడేసారు. ఎవరికి ఖర్చు లేదు, ఎదగడ ఖర్చు లేదు. మొత్తం ఏడు పూరిపాక కాస్త యంత్రభవనంగా మారిపోయింది. ఒక్కరోజు రాత్రి రాజుగారు ఆ ఇంట్లో ఉండడం కొరకు, అది అతను గారు కోరుకున్నాడు కనుక, రాజుగారు ఒప్పుకున్నాడు కనుక ఒక్కరోజు రాత్రి కొరకు ఒక దాదాపు 2 నెలలు ప్లానింగ్ జరిగింది. ఈ మధ్యలో ఇల్లు శుభ్రం కట్టేశారు, పూరిపాక తీసేసి యంత్రభవనం కట్టేశారు, మొత్తం సెట్టింగ్. అంటే రాజుగారి ఇల్లు ఉన్న గద్దె పడేశారు అంతే. రాజుగారు వచ్చారు. అరే ఎందుకు నన్ను పిలిచారు? రాజా, మొన్నటి దాకా నాది పూరి కొంప, ఇప్పుడు యంత్రభవనం. నీ దొంప దగ్గర నీ ఐడియా బాగుందిరా, ఈ ఐడియా ఎవడు సక్కలేదేందిరా, ఎవరెవరు ఇట్టయితే నెంబర్ 1 రా, రోజుకో ఇంటిపోతే చాలు, ఇక యంత్రభవనం కట్టేయడమేగా. ఈ కక్కుర్తి మందా అసలు నన్ను ఒక్కడు కూడా ఇంటికి కామలేదురా, తీసుకెళ్ళిపోమని అడ్డం పడిపోయారు. కానీ రాజా ఒకరోజు ఇంటికి పోయినారా అని పిలిచినోడు లేడు, పట్టుకుపోయారు, అమ్ముకున్నారు, దండి చేసుకున్నారు. సరే మొత్తం అయిపోయింది. ఇప్పుడు సరే నేను వచ్చాను, నీకు లాభం ఏంటి? ఏముంది రాజా, నాకు కొంచెం బంగారం ఎత్తానన్నాగా, ఇది నా లిస్ట్ అని చెప్పాడు. నువ్వు మామూలుడు కాదురా, అన్నం పెట్టినట్టు పెట్టి నిద్రపుచ్చకుండా ఏం చేస్తున్నావు, సొక్కలు చూపిస్తున్నావు. లిస్ట్ ఇచ్చాడు. ఇంకా ఎవరక్కడ? ఈ లిస్టులో ఉన్నాయి మొత్తం తెచ్చి ఈడు కొంపలు పెట్టండి, ఈ లిస్టులో ఉన్నాయి మొత్తం తెచ్చి ఈడు కొంపలు పెట్టండి, ఈ లిస్టులో ఉన్నాయి మొత్తం తెచ్చి ఈడు కొంపలు పెట్టండి. అంటే నా కొంప కాదు కానీ చూస్తాను, నువ్వు కొట్టుగడిగా అర్థం కాలే. హల్లెలూయా. 6 పడుద్ది అనుకుంటే బంతి 4కి అయ్యింది. 100 కొడతాడు ఒక్కొక్కడు. 6 అయితేనే ఎల్ల తీసేవాళ్ళు. 6 కాదు 4 పడిందా? అర్థం కాలే మ్యాటర్. అసలు ఆ రాజుగారు ఇచ్చిన ఆ బంగారం వైడ్యం ఎప్పటికైనా అయిపోద్ది. కానీ విషయం ఏంటంటే రాజే నీతో ఉంటే, రాజుగారే నీతో ఉంటే, రాజులకు రాజే నీతో ఉంటే సర్వాధికారైన దేవుడు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లోకి ఏం రావాలి? పొడిగేటట్టు ఉంది, ఇది తెగ్గొడదాం అనుకున్నా, ఇంకోటి వస్తున్నాడు మరి మనలోకి. ఒబేదేదేమో అమ్మేలు గ్రంథం ఉన్నాడు, ఈయన వస్తున్నాడు నన్ను కూడా చెప్పని, మరి ఈయన కోసం కూడా చెప్పేస్తున్నాడు మాటల. రాజుగారు దావీదు రాజుగారు మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు. క్రొత్త బండి వాడు సిద్ధపరిచాడు. ఆ బండి మీద మందసం వేసి 6 అడుగులు వేస్తే నాట్యం ఆడుతూ వస్తున్నారు. సడన్గా ఒక చోట ఏమైందో తెలియదు, బండి కాస్త తిరగబడింది, మందసం పడిపోతుంది. వజ్జాన్న వ్యక్తి ఏగిరి అని పట్టాడు, బంతి పట్టాడు, 6 కొట్టే పట్టాడు. అమ్మాయ అనే లోపు ఎతగాడు కూడా అమ్మాయ మందసం పడలేదు అనుకున్నాడు, ఈడు పడిపోయాడు. అరే వజ్జా, అరే వజ్జా లేడు, అయిపోయాడు. పడిపోయే మందసాన్ని పట్టుకుంటే అయిపోయాడా? వామ్మో, దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెడితే కొంతమందికి అదొక దేవుడు గుడి అయిపోద్ది. అపురూపంగా వచ్చి పిల్లలు పుసుకొని మందసాట పెట్టారు అనుకోండి, ఆడేమైపోతాడు? ఆడే చేస్తాడు. వామ్మో, ఎంత డేంజర్ ఇది, కరెంట్ కంటే ఘోరం ఉందిగా. ఊరయ్యా ఇది వద్దు, స్టాప్ ఇట్ అన్నాడు. ఏంది రాజు అంటే, తేడాగా ఉందిరా, పుట్టుకునే పోయాడు ఒకడు. ఇంట్లో పెడితే పిల్లలు మా ఆడవాళ్ళు పుట్టుకుని చస్తారు ఒక్కొక్కడు. రోజుకు ఒక సమాధి కార్యక్రమం చేయాలి. వద్దు కానీ ఏడ పెడదాం ఎతకండి. లేనోడు పూరింటోడు ఎవడుంటే ఆడి ఇంట్లో పెట్టేద్దాం. ఆడు పోతే పోయాడు. ఎదిగితే ఒబేదేదే మన ఇంటి వారు కనబడ్డారు. వాడే నంబర్ అష్టదరిద్రుడు అని మాట్లాడు. ఏది చేసిన రివర్స్ కొట్టుద్ది. సిరిగిపోయిన సొక్క, సరైన గుండీ లేని వస్త్రం వేసుకుని వచ్చాడు. ఎవడు రాయుడు? ఒబేదేదే అండి. ఎందుకు పట్టుకొచ్చారు? ఏ క్లాస్ దరిద్రుడు వీడు. ఉన్నా ఒకటే, ఎలా సావాలనుకుంటున్నాడు వీడు. అప్పులు తీర్చలేక చచ్చిపోదాం అనుకుంటారు రాజా. వీడు కొంపలు పెడితే వాళ్ళే చేస్తారు. ఏది వాళ్ళే చేస్తారు. మంచోడిని పట్టుకొచ్చారు తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టమన్నాడు. పెట్టారు. 6 నెలల తర్వాత ఒక ఇంట్లో మనం మందసం పెట్టాం. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా పోయారా ఒకసారి చూసిరంటారు అబ్బాయి అని రాజుగారు ఎంక్వైరీ పంపాడు. 6 నెలల క్రితం ఆ ఏరియా చూస్తే పూరిల్లు, వాన పడితే అడ్డంగా పడుద్ది ఇంట్లోకి.
విమానం వస్తే బయటికి రావాల్సిన ఇంట్లోనే చూడొచ్చు, అంత నెంబర్ 1 ఇల్లు అనమాట. సన్ గ్లాస్ అనమాట, ఎండ పడిపోద్ది స్ట్రైట్గా, ఇబ్బంది లేదు. ఇంట్లో నుంచి విమానం చూడొచ్చు అనమాట. అంత అష్టదరిద్రుడు, ఏది చేసినా కలిసి రాదు. అలాగే తాగుబోతాడు కాదు, తిరిగిపోదు కాదు, కానీ ఏది చేసినా కూడా నష్టమే, ఏది చేసినా కలిసి రావట్లే. ఆ ఏరియాకి పోతే అసలు ఆ ఏరియాలో యంత్రభవనం ఉంది, మొత్తానికి ఈడు పోయి ఉంటాడు. ఈడింటిని ఎవడో ఖాళీ చేసి ఇల్లు కట్టుకొని ఉంటాడని పోయాడు మొత్తాన్ని పోయాడు. కానీ మందసం ఆడుందో, మళ్ళీ ఇది ఆడిపోతే తేడా పడుతుందిగా అని ఎంక్వైరీ కోసం పక్కోళ్ళకి వెళ్ళి, అయ్యా ఇక్కడ ఉండాలి అష్టదరిద్రులు నిష్టదరిద్రులు ఒబేదేదేమి ఉన్నాడా అంటే ఆ ఇల్లు అదా ఏంది ఇంత దూరం అంటే ఆడు స్టార్ తిరిగింది సార్, నక్క తోక దొక్కాడు సార్, ఆడు పట్టిందల్లా ఒరి దుంప దగ్గర తేడా పడుతుంది కదరా, దాన్ని ఆడ వదిలిపెట్టింది. అందరు పోతారనుకుంటే ఈ గ్యాపులు ఎంత ఆశీర్వాదం వచ్చేసిందా. అసలు కారణం ఏంటి? బైబిల్ చెబుతుంది ఒబేదేమి ఇంట్లోనికి దేవుని మందసం వచ్చేసింది. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఇంట్లోకి వస్తే దెయ్యాలు తిరుగుతాయా? డైలాగులు ఏంటి? ఎవరు రాత్రి గలగలగలు అన్నాయి. దెయ్యాల కోట నీ కొంప, నువ్వు ఒక గడ్డు సైతంది, ఈ మెంటల్ దాన్ని పట్టింది దెయ్యం. ఏందన్నయ్య గారు పొద్దు గల్లు బాప్తీసం తీసుకున్నావా? తీసుకున్నానయ్య గారు 33 సార్లు. 33 సార్లు తీసుకున్నావా? ఎంత మడిసి పెడితే తీసుకున్నావమ్మా నిన్ను? బల్ల అయ్యా బల్ల అంటే మేమే తీసుకున్నామండి. బల్ల తీసుకుంటే ఇప్పుడు ఈ పాడు మొహంది, అమ్మో బల్ల, ఏం వెరైటీ అండి. ఎంత దారుణం తీసుకునే వాళ్ళు మనలో కూడా ఉన్నారు అనుకుంటున్నా. ఉన్నారా? అబ్బో అయితే జాగ్రత్త, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక తేడా ఏమంటే దేవుని సన్నిధిని ఇంట్లోకి వస్తే దెయ్యాలు ఉంటాయా? ఏమంటే అష్టనిష్ట దరిద్రుడు అనే ఒబేదేమి ఇంట్లోకి మందసం వస్తేనే అసలు స్టార్ తిరిగిపోయింది. మరి దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇప్పుడు దేవుని సన్నిధితో వస్తే నీ స్టార్ మారాలా, నీ స్థితి మారాలా, నీ పరిస్థితులు మారాలిగా. ఎక్కడే సిరుగొంగలు అక్కడే ఉంది. ఉన్నవరై అంటే ఉండలేక ఉన్నా అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఒక దరిద్రుడి ఇంట్లోనికి మందసం రాగానే అతని స్టార్ మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నీలోకి వస్తే నీ జీవితం మారుద్ది, యేసయ్య నీలోకి వస్తే నీ పరిస్థితులు మారుతాయి. అందుకనే యేసు నమ్ముకునేది. తెలియని వాళ్ళు అంటారు వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు, జనాలు మాయబూస్తున్నారు, వాళ్ళు మాయ మాటలు చెప్తున్నారు, వాళ్ళకి డబ్బులు దాచుకుంటున్నారు అని చెప్పి గోల చేస్తున్నారు ఒక బ్యాచ్. ఏమంటే దేవుని దగ్గరికి వస్తే తాగుబోతులు మారుతున్నారండి, దేవుని దగ్గరికి వస్తే దరిద్రులు మారుతున్నారండి, దేవుని దగ్గరికి వస్తే వాళ్ళ పరిస్థితులు మార్చబడుతున్నాయి. ఒకప్పుడు పనికి మానవాడి ఖర్చు పెట్టి ఎతగాడు నిష్ప్రయోజనకరమైన ఈ కుటుంబం ఈ రోజు దీవించబడిన కారణం ఏంటి? దేవుని మందసం, దేవుని సన్నిధి వారి ఇంటిలో ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధిని పట్టుకో. ఒక్కలాగా వస్తే రెండో వ్యక్తికి వచ్చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇద్దరు వచ్చారా, మూడో వ్యక్తి, ముగ్గురు వచ్చారా, నాలుగో వ్యక్తి, స్ప్రెడ్ అయిపోతాడు ఆయన. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిని మోసుకొని పోతే నీ ఇంట్లో దెయ్యాలు కాదు, దరిద్రం కాదు, చీకటి కాదు, ఏది ఉండదు. అన్ని మర్యాదగా సర్దుకొని బయటకు వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక ఊరికి వెళ్ళా, మీటింగ్ పెట్టా. లాస్ట్లో దెయ్యాలు పట్టి ప్రమాదం పడ్డారు. ఒక దెయ్యం పట్టిన ఆమె పైకి లేపి, సాతానా చెప్పండి. అయ్యా నేను పారిపోదాం అనుకున్నాను అయ్యా, నీ కారు సౌండ్నే ఈ ఏరియాలో ఉన్న దెయ్యాలు పోతుంటే ఏడకి పోతున్నారని అడిగిందట. ఏంటి దెయ్యం ఏడకి పోతున్నాను అడిగితే, అది ఆయన వస్తున్నాడు, దొరికితే వాయిస్తాడు, అందుకని పోతున్నాను. నేను ఆ సేవలో భలే ఆశ్చర్యం అన్నది, ఇది భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే దేవుని సన్నిధితో ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో నా దెయ్యాలు సర్దుకొని పోతాయా? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ గోడ మీద కూర్చొని కాళ్ళు పుతా సోతున్నా, ఏం చేస్తావులే అని. నేను వెళ్ళిపోయే లోపు నేను పట్టా, దీనికి టకీమని చేయి పెట్టావు, డాముని కింద పడ్డా, దొరికా. మర్యాద పోతావు బాగుంటే పోకుండా ఏం చేస్తానయ్యాడా, పోతా
పోతా పో పో పోవాల్సిందే. దేవుని సన్నిధిలో ఉన్న బలం అది. దేవుని సన్నిధి నీతో వస్తే దెయ్యాలు పారిపోతాయి, దరిద్రం పోద్ది, చీకటి పోద్ది, రోత పోద్ది, నీ చండాల బ్రతుకు పోద్ది. నువ్వు ప్రకాశిస్తావు, నీ జీవితం మైమర్చబడిపోతుంది, నీ జీవితం దేవుడు కడతాడు. అది ఆయన సన్నిధిలోనే సాధ్యం. ఒక దైవజనుడికి కోరుతున్నాను, దేవుని సన్నిధిలో నిలవడమే కాకుండా ఆయన సన్నిధిని పట్టుకుని వెళ్ళిపో. నేను దేవుడు ఆశీర్వదించును గాక. త్వరగా మోకరించండి. ఒక్క మాట. నా వలన నష్టమే కలిగినా, అవమానములే కలిగించినా, నా వలన నష్టమే కలిగినా, అవమానములే కలిగించినా, నా మీద పడి ముద్దాడినా, నీ కౌగిలిలో చీలింపును, నా మీద పడి ముద్దాడినా, నీ కౌగిలిలో, నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. నీ దయగల సహాయాన్ని కోరుతున్న కృపనివ్వండి నాయన. నిజమే, నీ సన్నిధి లేని క్షణాలు నాకు ఉండకూడదయ్యా అని మోషే ప్రార్థించినట్టుగా ప్రార్థన చేయి. నీ సన్నిధి లేకుండా వెళ్ళనయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. నీ సన్నిధి లేని క్షణాలు నాకు ఉండకూడదు ప్రభువుని అడుగు. నువ్వు నాతో రావయ్యా, నువ్వు నాతో ఉండు నాయనా. నా ఇంట నీ సన్నిధి ఉండాలయ్యా, నాలో నీ సన్నిధి ఉండాలి ప్రభువుని అడుగు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి.